కోసం మేము చేస్తాము, గంట కూడా నొక్కండి. చలో బాయ్. Google Maps is on and it's a new video, guys. Hello guys, welcome back to the channel once again. Hope you people are doing great and it's another beautiful day, another beautiful ride. So today ride వచ్చేసి పోచారం డ్యామ్. I know చాలా మంది ఆల్రెడీ వెళ్ళారు, కవర్ చేశారు, ఎవ్రీథింగ్ డన్, బట్ ఇట్స్ ఏ వీకెండ్ రైడ్ కదా, ఇట్స్ ఏ ఫ్రైడే టుడే. సో మనకేందంటే 2 weeks అయింది లాస్ట్ టైం సముద్రలింగపూర్ వాటర్ ఫాల్స్ వెళ్ళాక. అప్పటి నుంచి ఇప్పుడు 2 weeks అయింది, ఏ రైడ్కి వెళ్ళలేదు బేసిక్గా. సో ఏంటంటే అట్లా బయటికి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి పోచారం డ్యామ్ స్టార్ట్ అయ్యా. అండ్ ఈ పోచారం రిజర్వాయర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఫ్యామిలీ యునో డెస్టినేషన్, 1 day ప్లాన్కి. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ రిజర్వాయర్ ఒకటే కాదు, యూ హ్యావ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకేనా, పిల్లల్ని తీసుకెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ని చూస్తూ. అండ్ ఇంకోటి మెదక్ ఫోర్ట్, ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి చర్చ్. సో ఈ 4 ప్లేసెస్లో మెయిన్ ప్లేసెస్ అంటే రిజర్వాయర్, వైల్డ్ లైఫ్ శాంచురీ, చర్చ్. అండ్ ఈ మెదక్ ఫోర్ట్ అనేది ఇట్స్ లైక్ ఓకే, ఒక్కసారి చూడొచ్చు, యూ పీపుల్ క్యాన్ స్టిల్ విజిట్ అలా అనమాట. సో పోచారం డ్యామ్ ఇస్ సంథింగ్ స్పెషల్ అండ్ చాలాసార్లు విన్నా కానీ నేనే వెళ్ళలేదు ఇప్పటివరకు. సో ఒకసారి అట్లా పోచారం డ్యామ్ వరకు వెళ్ళేసి వద్దాము అని అనుకున్నా. అండ్ ఇట్స్ జస్ట్ 106 kilometers. అబ్బాయి కోల్డ్ ఎక్కువైపోయింది. అదే 5:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ యాజ్ యూజువల్ ఎప్పుడు లేట్ అయ్యేదే మన టైం స్కెడ్యూలింగ్కి. అండ్ ఇప్పుడు 6:05 అనుకోండి ఎగ్జాక్ట్గా. ఈజ్ ఇట్ ఏ రైట్ టైం టు విజిట్ పోచారం డ్యామ్? హోప్ఫుల్లీ, ఎందుకంటే వర్షాలు పడ్డాయి. అండ్ అకార్డింగ్ టు వాట్ ఐ నో, పోచారం డ్యామ్లో ఎప్పుడు ఉంటాయి వాటర్ అంటారు. రీసెంట్గానే పడ్డాయి వర్షాలు కాబట్టి ఒక 15-20 days అవుతుంది కాబట్టి హోప్ఫుల్లీ వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి అక్కడ. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు విజిట్ రైట్ నౌ, అంటే అంటిల్ జాన్ వరకు ఐ థింక్ ఇట్స్ ఎ బెస్ట్ టైమ్ టు విజిట్. దాని తర్వాత మేబీ ఉండకపోవచ్చు వాటర్ ఫ్లో అంతా. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నాకు కూడా ఉంటుందో ఉండదో ఐడియా లేదు, బట్ లొకేషన్ బాగుంటుంది కదా చూడడానికి. సో లెట్స్ హెడ్ టు దాట్. సో మైల్స్ మీద నర్సాపురం రాస్తుంది. అండ్ మంకీస్ బాగానే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ దెమ్, ఇది కూడా ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి. సో మనం ఫుడ్ పెట్టడం అలవాటు చేసి రోడ్ మీదకి వస్తున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు క్యారీ సమ్ ఫుడ్, బట్ ప్లాస్టిక్ కవర్ ఎలా ఉందో అలా ఇవ్వకండి వాటికి, ఓకే. ఆ ఫుడ్ తీసి బయట రోడ్డు మీద ఎక్కడ సైడ్కి వేసేయండి, అవి తీసుకొని తినేస్తాయి. మీరు ప్లాస్టిక్ కవర్ ఇచ్చారనుకో, హలో, వీళ్ళు అదే పని చేసి వెళ్తున్నట్టున్నారు. వీటికి ఫీడ్ చేసి దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్. ఓ ఎంత ఫాగ్ అసలు, లిటరలీ. ఓఫ్, So guys, finally here we are, and as it's a Friday, overleru, it's 8 o'clock and 9 km మీకు పోచారం రిజర్వాయర్ కనిపిస్తూ ఉంటుంది. This is it is. Here is our bike. And as of now flow అయితే తగ్గిపోయింది.
యాజ్ ఎక్స్పెక్టెడ్, బికాజ్ వర్షాలు పడ్డప్పుడే రావాలి అండి లొకేషన్కి, అండ్ వర్షాలు తగ్గిపోయి కూడా ఆల్మోస్ట్ 20-25 డేస్ అవుతుంది. బట్ స్టిల్ ద వాటర్ ఫ్లో ఈజ్ దేర్. ఇంకా కొంచెం ఉంది వాటర్ ఫ్లో, బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. ఓకే, అండ్ ఇక్కడికి ఎందుకు వస్తాం మనం అంటే రిలాక్స్ కావడానికి. ఓకే, అండ్ ప్రతిసారి బ్యూటీ కోసం కాదు, రిలాక్స్ కావడానికి. ఇట్ ఈస్ స్టిల్ క్వైట్ బెటర్. ఇది వాటర్ ఫ్లో. సో బైక్ అక్కడ దింపి తీసుకెళ్దాం అనుకున్నా లోపలికి, బట్ ఏంటంటే ఈ వుడ్లాండ్ షూస్ వాటర్ దాని మెయిన్ ఎనిమీ అనమాట. వాటర్ దాని మెయిన్ ఎనిమీ, కాలు పెడితే స్లిప్ అయిపోతుంది. సో అందుకనే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నా. బట్ లేకపోతే బైక్ అక్కడ సెంటర్ తీసుకెళ్ళి అక్కడ ఆపుదాం అనుకున్నా. వెళ్తా ఇప్పుడు, అక్కడికి వెళ్తా. And in the meantime, I will try to play some cinematic shots for you guys. You guys enjoy those cinematic shots. I shot. So here we are, right at the center of Pocharam Reservoir, and walls ani dry unnayi baga. They are pretty dry, but water లేవని కాదు, వాటర్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఓవర్ఫ్లోయింగ్ అనమాట. ఈ రిజర్వాయర్ ఎలా అంటే ఓవర్ఫ్లో అయినప్పుడే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ రైట్ నౌ యూ సీ వాటర్ కరెక్ట్ ఎడ్జ్ వరకు ఉన్నాయి. సో వాటర్ ఈస్ ప్రిటీ ఆన్ ది ఎడ్జ్. కొంచెం వర్షాలు పడ్డాయి అనుకో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఫ్లో. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ అక్కడ ఏదో బంగ్లా ఉందంట. సో ఒకసారి ఆ బంగ్లా దగ్గరికి వెళ్దాం. ఇందాక అంకుల్ని అడిగితే ఏమి ఉండదు బంగ్లా దగ్గర అంటున్నాడు. ఓకే, హియర్ వి గో. ఏ లాంగ్ వాటర్ క్రాసింగ్. ఏ లేగు 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 జంప్ 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 జంప్. కమాన్ కమాన్ కమాన్. అండ్ గాయస్ ఇది ఒకటి చెప్తా మీకు. యూ గాయస్ రిమెంబర్ వన్ థింగ్, వాటర్ క్రాసింగ్ పెద్ద ప్రాబ్లం కాదు, ఓకేనా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ పాకురు ఉంటుంది చూడు, దాంతో ప్రాబ్లం. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఇనఫ్, వెహికల్ అక్కడనే పెట్టి వచ్చి ఫొటోస్ దిగండి, ఓకేనా. రిస్క్ తీసుకోవద్దు. అండ్ వెన్ ఐ మీన్ కాన్ఫిడెంట్ ఇనఫ్, ఏదో రైడింగ్ స్కిల్స్ మీకు తక్కువ ఉన్నాయి ఆర్ఎల్స్ అది ఈగో లాగా తీసుకొని ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని అలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దు, ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్, ఏమైంది అప్పుడు నాయబడవడం నువ్వు, యా. సో ఇఫ్ ఆర్ నాట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఇనఫ్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, దట్స్ ఓకే. జస్ట్ కీప్ యువర్ వెహికల్ aside. హియర్ వి కమ్. సో ఈ బంగ్లాలో పెద్దగా ఏమి ఉండదు, బట్ చాలామంది బైకర్స్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు అనమాట. ఐ వాజ్ లైక్ ఏముంటుంది అని. ఓకే, ఇంకోటి ఉందా.
ఓకే, ఐ వాజ్ ఓన్లీ షూటింగ్ వన్ సైడ్ ఆఫ్ ద లేక్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఐ షుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్. సో here is the second part of it. దట్ ఈస్ అ బంగ్లా. ఈ బంగ్లా ఎందుకంత ఫ్యాసినేట్ అయినా నేనంటే అదేదో బూత్ బంగ్లా లెక్క ఉంటుంది. ఓకే, సడన్గా వెనుక నుండి ఫోన్ రింగ్ టోన్ సౌండ్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓవర్ లేడు కదా ఇక్కడ, సడన్గా ఎడికిన వచ్చిందనే. సో దిస్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ ద రిజర్వాయర్. ఇది జస్ట్ ఒక బిట్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట, లైక్ కొంచెం సెంటర్లో ల్యాండ్ వచ్చింది. దిస్ వన్ ఈస్ క్వైట్ బెటర్ మ్యాన్. ఇది బాగుంది దానికంటే. పోచారం. సో ఇది కంపేర్ చేసుకుంటే మన రీసెంట్గా ఎక్కడికి వెళ్ళా నేను, రంగనాయక సాగర్ ఐ గెస్. రంగనాయక సాగర్ కంటే చిన్నగానే ఉంది ఇది. ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్, ఏమంటారు వీటిని, కొంగలు చాలా ఉన్నాయి. అంటే ఫిష్ పాపులేషన్ ఎక్కువ అనమాట ఇక్కడ, ఫిషెస్ బాగా దొరుకుతాయి. దట్స్ వాట్ వీ క్యాన్ సే. సో రిజర్వాయర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కవర్ చేసుడు. ఇప్పుడు ఏంటంటే ఆ బూత్ బంగ్లా సైడ్ పోదాం. అసలు ఏంది అది, ఇట్స్ బంగ్లా ఆర్ లైక్ వాట్ ఆఫీస్ ఏంది? చాలామంది బైకర్స్ చాలా మంచి మంచి ఫొటోస్ పెట్టారు అక్కడ. వేర్ ఈస్ మై బైక్ కీస్ మ్యాన్? అరే షిట్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ తయారైనా అంటే. దా బిస్కెట్స్ క్యారీ చేయలే, ఇది అప్పటి నుంచి నాయంబడ పడుతుందా. బిస్కెట్స్ తెచ్చి ఉంటే పెట్టేటోనే. సారీ బేటా, సమ్ అదర్ డే ఫర్ షూర్. వాట్స్ దిస్? అసలు ఏంటి ఇది? బూత్ బంగ్లా, కాంచనా 4. అసలు ఏం లేదు ఇక్కడ, ఇట్స్ జస్ట్ అది చూస్తేనే అంత గలీజ్గా కొడుతుంది బిల్డింగ్ అసలు. ఇగో, హలో మిస్, దాన్ని చూస్తేనే నెగిటివ్ వైబ్ వస్తుంది అసలు. మీరే చూడండి. వా, లెట్స్ జంప్ ఆన్ టు ద బైక్. ఐ గెస్ వీ హ్యావ్ కవర్డ్ హియర్. బైక్ ఎక్కేసి మెయిన్ రోడ్ మీద కలుస్తా. మీరు మళ్ళీ వాటర్ క్రాసింగ్ చూస్తూ ఉంటే ఐ కెన్ ప్లే. ఒక నెక్స్ట్ 10 seconds మళ్ళీ వాటర్ క్రాసింగ్ వెళ్తుందిగా, ఐ క్యాన్ ప్లే దట్. ఈ వచ్చేటప్పుడు దారిలో చూస్తున్నా ఫ్యాక్టరీస్ అవన్నీ వస్తున్నాయి. సో ఆ వాటర్లో పొల్యూషన్ కలిపిర్రు, బికాస్ కొంచెం ముంగడికి వెళ్ళగానే ఆ వాటర్లో పొల్యూషన్ స్మెల్ వస్తుంది. అండ్ సెకండరీ, మనుషులు వచ్చినప్పుడల్లా ఇక్కడ చెత్త. నాకు ఈ వైట్ కలర్ చాలా ఇష్టం అనమాట, క్రెయిన్ కొంగలు అంటారా. సో కొంగలు బాగా ఇష్టము. జర్ర మెల్లగా 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 మెల్లగా. ఫైనల్లీ బండి పోతుంది కానీ జారుతుంది, జర జాగ్రత్త. ఆడేం లేదు, ఏముందని ఆడ ఒక బంగ్లా ఉంది అంతే, బంగ్లా తప్ప ఏం లేదు. బండి పోతుంది, యాక్టివ్గా పోతుంది, ఏం కాదు. మీరు చెప్పులు తీసేసి నడుచుకుంటూ వెళ్ళండి, చెప్పులు ఉంటే జారిపోతుంది, ఇంకేం లేదు. బండి పోతుంది, ఏం పర్లేదు. మీరు ఒక ఇద్దరిద్దరు ఎక్కకండి, ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్ళండి, ఒకళ్ళు బండి మీద పోండి, సరిపోతుంది. ఇది రైట్. ఆ తాత అక్కడికి వెళ్ళి చూడాలంట ఏముందని. అంటే కొంతమందికి ఉంటుంది అది, ఎక్స్ప్లోరింగ్ అనేది ఒకటి పురుగు ఉంటుంది అనమాట లోపల.
అందుకని నేను లోపల పోయి చూస్తూ ఉంటుండు. ఏమన్నా పోయి చూడు మళ్ళా అన్న, ఏమంటాం. సో ఫైనల్లీ మెయిన్ రోడ్ ఎక్కేసిన. ఇప్పుడు మనం పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ 1 కిలోమీటరేనా? ఓ ఓకే, స్ట్రైట్ లెఫ్టా? ఫైన్. సో ఇట్స్ జస్ట్ 2 కిలోమీటర్స్. పోచారం రిజర్వాయర్ నుండి పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ జస్ట్ 2 కిలోమీటర్స్. అక్కడ కూడా వెళ్ళి ఏం కథ అసలు, ఎట్లున్నాయి జింకలు ఉంటాయి లోపల. ఫార్చునేట్లీ అవి దగ్గరకు వస్తే ఓకే, ఎందుకంటే బేసిక్గా మనుషులకు భయపడతాయి. లక్కీగా దగ్గరకు వస్తే మంచిది. ఇదా దీంట్లోకేనా? రియలీ నో మాస్ నో ఎంట్రీ, వాట్ ద హెల్. ఎప్పుడు ఓపెన్ చేస్తారు అలా అడుగుదామండ. టికెట్ రేట్స్ 10, 20, 30, 40. ఓకే, అన్నా ఎప్పుడు ఓపెనా? ఎట్లా టికెట్? ఈ మన బండ్లో పోవాలి, ఈ బండ్లో పోవాలా? 9 మంది ఉండాలి. మనం మామూలుగా వెళ్ళిపోలేమా? వస్తారా ఈరోజు? అంతమంది రారేమో. సాటర్డే సండే అయితే వస్తారు. టికెట్ ఎంత? ఎంతసేపు ఉంటుంది రైడు? పోయి రావడానికా? ఉన్నారు కదా. టికెట్ 100. ఓకే, పోయి రావడానికి 40 మినిట్స్ పడుతుంది. అండ్ ఇట్స్ ఏ ఫ్రైడే. సో ఫ్రైడే బేసిక్గా అయితే రారు, 9 మంది వచ్చే వరకు మనం ఆగాలి. అండ్ ఈరోజు ఎవరు రారు, బేసిక్గా ఎవరు వచ్చేంత ఛాన్స్ లేదు ఈరోజు. సో వీల్ క్యాన్సిల్ దిస్. అదేదో మెదక్ చర్చ్ ఉంది, మెదక్ చర్చ్కి పోదాం. మెదక్ చర్చ్ 14 కిలోమీటర్స్. ఓకే, డన్. సార్ గూగుల్ మ్యాప్స్ ఉంటే వర్క్ ఎంత ఈజీగా అయిపోతుంది అందరికీ. చలో, మిమ్మల్ని డైరెక్ట్ ఇంకా మెదక్ చర్చ్ దగ్గర కలుస్తా. ఓకే, స్టార్టెడ్ ఆఫ్. సో హియర్ వి ఆర్ ఎట్ ది చర్చ్. బైక్ పార్కింగ్ ఇక్కడ చెట్ల కింద పెట్టే అన్నాడు, పెట్టేసిన. చర్చ్లో పోతాం, చర్చ్లోకి పోయి చూద్దాం సంగతి ఏందో. ఓకే,
So here we are back, starting off. Frankly, I haven't visited any church. లైఫ్లో గుర్తున్నాయి అంటే ఐ డోంట్ రిమెంబర్ అసలు. నా లైఫ్లో నేను అసలు విజిట్ చేశాను ఆ చర్చ్ నాకు గుర్తులేదు. బట్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ సో ఫైనలీ బ్యాక్ ఆన్ టు ద హైదరాబాద్ రోడ్. అండ్ రైట్ నౌ మనం మెదక్ చర్చ్ అయితే చూసేసినాము. సో బీయింగ్ ఫ్రాంక్, చర్చ్ గురించి చెప్పాలంటే I really like that church because it's one of the oldest, okay, and one of the biggest, okay, and Asia's second largest. And it's like not a normal thing, man. Adi great thing, Asia's second largest ante. And thank God that is located in Telangana, that is Medak. Nice. అండ్ ఇంకోటి ద బెస్ట్ థింగ్ అబౌట్ దట్ చర్చ్ ఇస్, ఒకటి లోపల చాలా పెద్ద ఉంది. అండ్ ఇంకోటి ఆ గ్లాస్ పెయింటింగ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ సెంటర్లో లార్డ్ జీసస్ది, దట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్, మ్యాన్. అంత కాంట్రాస్ట్ కలర్స్, అంత డీటెయిలింగ్లో నేను ఎప్పుడు చూడలే అనమాట వర్క్. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్. దట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ గ్లాస్ పెయింటింగ్, చాలా బాగుంది. అండ్ ఆ గ్లాస్ పెయింటింగ్ వెనుక నుంచి అలా జీసస్ లైట్ వస్తుంది. దట్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. చాలా ఏదో హోలీ లైట్ నీ మీద పడుతున్న ఫీలింగ్ వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఫ్రాంక్లీ నేను ఏ చర్చెస్ ఎక్కువ విజిట్ చేయలే త్రూ అవుట్ మై లైఫ్ టైమ్. ఐ డోంట్ రిమెంబర్ అసలు నేను విజిట్ చేసిన చర్చెస్ అని. బట్ దిస్ వన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మ్యాన్. ఇట్స్ లైక్ గుడ్, చాలా బాగుంది. అండ్ ఇంకేం December 25th వచ్చినప్పుడు ఫుల్ పండగ అవుతుంది ఆడ. లైట్నింగ్ అన్నీ కిరాకుంటాయి. So that's how it is. And hope you guys enjoyed this video. Unfortunately పోచారం వైల్డ్ లైఫ్ సెంచరీ మిస్ అయిపోయింది బికాజ్ ఇట్స్ ఎ ఫ్రైడే అండ్ ఓవర్ రారు. అండ్ వాళ్ళకు కూడా సఫారీ తీయాలంటే అండ్ వాళ్ళకు కూడా సఫారీ జీప్ తీయాలంటే 9 members కావాలి. సో దట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఈ రోజు మొత్తం ఇలాంటి అది కాదు, ఎందుకంటే ఓవర్ రారు టూరిస్టులు త్రూ ద వీక్ డేస్. సో అది లైట్ తీసుకుందాం. So that's how it is. And for this vlog, this is it is. So hope you guys enjoyed it, and if you do so, please make sure to like, share, subscribe, and thank you for watching this video. Chalo, see you in the next vlog.